కూర్చోండమ్మా, నిలబడతారు, కూర్చోండి, నిలబడి కూర్చోండి, అన్నం తిన్నారు కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఈరోజు మా మిర్యాలకార్ సూరజ్ రాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా తల్లిదండ్రులకు మిర్యాలకార్ బాలమ్మ, రాజన్న, వారి సుపుత్రులకు మిర్యాలకార్ దేవేంద్ర, నేను నా కుమారుడు మిర్యాలకార్ సూరజ్ రాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి జ్ఞాపకార్థం ఈ గత 24 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా డివిజన్లో ఉన్న పేద మహిళలకు, పేద వర్గాలకు కొంతమందికి కొంత సారీస్ ఇవ్వడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా నాయని రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అతి త్వరలోనే వారు వచ్చేస్తారు. వారి చేతుల మీదుగా మా కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆ వాటర్ క్యాంపును వాళ్ళ అట్లాంటి మీల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది వీళ్ళందరికీ. మరియు ఈ చీరల పంపిణీ కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. అందరూ మా డివిజన్లో ఉన్న ప్రజలు తరఫున, నా తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశానికి అందరు కూడా అధిక సంఖ్యలో విచ్చేసినందుకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తుంది. ఐదవ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమాన్ అన్న గారు మరియు ముఖ్య అతిథి, ఈరోజు విశిష్ట అతిథి ఈ కార్యక్రమానికి ఇచ్చేదానికి కొంత ఆలస్యమైనా కానీ అన్న వస్తానని చెప్పడం జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి గారు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మరియు ఇక్కడ స్థానికంగా ఉండే డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలతో అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మిర్యాలకార్ సూరజ్ రాజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ చీరల పంపిణీ కూడా ఉంటుంది. వాటర్ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికి అధిక సంఖ్యలో ఈ డివిజన్లో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నలు అందరూ కూడా స్వాగతం పలికి మాకు వెళ్ళవేళ మా తోడ్పాటుగా ఉంటున్నారు. వారందరికీ కూడా శుభం కలగాలని ఆ భగవంతుని కోరుతున్నాం.